నమస్కారం జీటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ సదస్సులో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న ఏపీ సీఎం. పలువురు ప్రముఖ పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలతో భేటీ అయిన చంద్రబాబు. జెర్రిపోతులపాలెం లిక్కర్ డిపోలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. నాణ్యమైన లిక్కర్ సరఫరా ప్రభుత్వ బాధ్యత అని హామీ. సిపి చొరవతో విశాఖ చేరుకున్న షార్జా బాధిత యువత. నకిలీ ఏజెన్సీలపై ప్రత్యేక దృష్టి సారించమని వెల్లడి. దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 3వ రోజు పర్యటన విజయవంతంగా ముందుకు సాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 3వ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. సీఎంతో యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం, నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల అధిపతులు భేటీ అయ్యారు. బిల్ గేట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతోనూ నేడు సీఎం చర్చలు నిర్వహించారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్ కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు పెట్టుబడిదారులకు వివరించారు. Prime Minister is promoting and in a big way not only one or two sectors, overall development of the country. Now growth rate is very impressive. Even people are projecting by 2028 incremental growth rate. Compared to any other country, India will be the highest. So with all these things, again, petrochemicals is growing at the rate of CAGR 7.3%. Even in India, it is growing better than that. So by even contributors for India, 6% to GDP, 5 million people employment, investments also 87 billion, and also by 2040, around 1 trillion industry. These are all very important notable points. As on today, we are having Visakhapatnam, HPCL or BPCL? HPCL. And also now BPCL is coming to Ramayanpatnam. That is what we are working with them. Already started around 90,000 crores. And if they bring partners, it will be better than that. So if you can see in all round, petrochemical is inevitable. But sustainability, how to go for innovation, and also creativity, downstream industries, how far we can reach. We have to balance long term, short term. Some people may have some doubts about green energy is coming. Is there any impact? According to me, there won't be much impact. Parallelly, either green energy and also petrochemical will move forward. That is what is showing as on today. So that is where, for me, personal gain is employment, contribution to my GSDP, and also economy will boost. That is the work we are doing now. Once port BPCL is coming, then port will be viable. Then that port will become Ramayanpatnam will become a township itself. We are having sea coast, nearly 1,000 kilometers. As on today, 5-6 good ports are there. Another 3 ports are under construction.
around 10 ports will come. ఫీజుల వసూళ్ల పేరుతో విద్యార్థులపై శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు జులుం ప్రదర్శిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూడటం అన్యాయమని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా 40% ఫీజులు పెంచిందని ఆయన ఆరోపించారు. ఫీజులు కట్టడం ఏమాత్రం ఆలస్యమైనా విద్యార్థులను క్యాంపస్లోనికి కూడా అడుగు పెట్టనివ్వకుండా రాక్షసత్వంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా సమర్థించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతా ఉన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వద్ద నుంచి చైతన్య నారాయణ లాంటి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇప్పటికే టర్మ్ ఫీజుల పేరుతోటి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేశాయి. మొన్ననే సంక్రాంతి ఫెస్టివల్ పూర్తయింది. సంక్రాంతి పండగ పూర్తయి సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి కాలేజీలకి విద్యార్థులు వస్తే మీరు ఫీజులు చెల్లిస్తేనే కాలేజీ లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యాలు ఈ రోజు విద్యార్థుల్ని తీవ్రంగా హింసిస్తా ఉన్నాయి. విద్యార్థుల్ని గేటు బయటకు పంపించి ఫీజు పే చేస్తేనే మీరు లోపలికి రావాలి, హాస్టల్ కి రావాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రోజు చైతన్య నారాయణ లాంటి వాళ్ళు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 7 నెలల కాలంలో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి. సుమారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 7 నెలల్లోనే కార్పొరేట్ కాలేజీలు నీట్ కోచింగ్ పేరుతో, ఐఐటి కోచింగ్ పేరుతో సుమారు 40% అడ్డగోలుగా ఫీజులు పెంచాయి. ఒకవైపు ఫీజులను పెంచడంతో పాటు ఫీజులు ఇన్ టైంలో మీరు చెల్లించకపోతే కాలేజీకి రావద్దు, బయటికి వెళ్లిపోండి అని కాలేజీల నుంచి విద్యార్థుల్ని బయటికి పంపిస్తున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడలో గోశాల శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ అనే విద్యార్థి ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కాలేజీ లోపలికి అనుమతించకుండా గేటు బయటకు పంపించారు. మేము 20,000 పే చేశారు ఆ తండ్రి, ఇంకో 50,000 పే చేస్తేనే మీరు కాలేజీలోకి రావాలని కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసి విద్యార్థిని, ఆ విద్యార్థితో పాటు వచ్చిన తండ్రిని బయటకు పంపించి మీరు ఫీజు పే చేస్తేనే లోపలికి రావాలి, 50,000 ఫీజు కడితేనే లోపలికి రండి అని గేటు బయటకు పంపించారు. ఇది చాలా అమానుషమైన ఘటన. దీనిపైన ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు నీట్ కోచింగ్ పేరుతో 3 లక్షల రూపాయల పైగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు గోశాల శ్రీ చైతన్య కాలేజీ నీట్ కోచింగ్ స్టూడెంట్ అతను గౌతమ్ సుమారు 2 లక్షల రూపాయలు ఫీజు ఇప్పటికే 1,00,000 రూపాయల పైన పే చేశారు. 20,000 రూపాయలు మేము పే చేస్తాము, మిగిలిన 50,000 కొంత టైం ఇవ్వండి అని టైం బాండ్ పేరెంట్ అడిగితే టైం బాండ్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్య విద్యార్థిని బయటకు పంపించడం అనేది చాలా అమానవీయమైన ఘటన. ఇది విద్యార్థికి చదువు నిరాకరించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదు. మీరు ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాత ఫీజు, టర్మ్ ఫీజుల పేరుతో ఫీజులు కొంత పే చేసిన తర్వాత మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది. విద్యార్థిని బయటకు పంపించే హక్కు మీకెక్కడిది? విద్యని నిరాకరించే హక్కు మీకెక్కడిది? మీరు ఫీజు వసూలు చేయాలంటే, ఫీజు అడగాలంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులని తండ్రి వచ్చాడు విద్యార్థితో పాటు, తండ్రిని ఫీజు అడగకుండా విద్యార్థిని ఎందుకు మీరు బయటికి పంపించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే విద్య పేరుతోటి ఈరోజు ఒక దోపిడీ జరుగుతా ఉంది. సొసైటీల పేరుతోటి రిజిస్ట్రేషన్లు చేసుకొని ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు చేసుకొని పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు సొసైటీ ముసుగులో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగిస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అయ్యా లోకేష్ గారు, మీరు ఏం చేస్తా ఉన్నారు? మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం అంటే ఇదేనా? విద్యార్థిని క్లాసులు తరగతిలోకి రాకుండా ఫీజు చెల్లిస్తేనే మీరు రావాలని హుకుం జారీ చేసే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలపైన మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు? మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే విద్యార్థులను చదువు చెప్పకుండా బయటికి పంపిస్తున్నారని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఫీజుల పేరుతో యథేచ్ఛగా ఫీజుల దోపిడీ కొనసాగుతా ఉంది. ఫీజుల నియంత్రణ కమిటీ అమలు చేయడం లేదు. ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 7 నెలల్లోనే ఫీజుల పైన మానిటరింగ్ లేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్ పాఠశాల విద్యలో గాని, ఇంటర్మీడియట్ విద్యలో గాని, ఇంజనీరింగ్ కళాశాల విద్యలో గాని మొత్తం ఫీజుల మానిటరింగ్ బ్రహ్మాండంగా చేసి ఫీజుల నియంత్రణ కమిషన్ ని వేసి ఆ పర్యవేక్షణ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో దాని మీద మానిటరింగ్ చేసిన చరిత్ర గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలు బ్రహ్మాండంగా ఉంటే ఈ రోజు కూటమి అధికారం చేపట్టిన 7 నెలల్లోనే ఇంటర్మీడియట్ విద్యను నిరాకరించే విధంగా కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని ఫీజులు చెల్లించడం లేదనే పేరుతోటి ఫీజులు మీరు చెల్లిస్తేనే కాలేజీ తరగతి గదిలోకి రావాలని హుకుం జారీ చేసి బయటికి పంపిస్తున్న ఘటనలు 7 నెలల మీ పరిపాలనలోనే జరుగుతున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత అరాచకంగా ఉందో, ఎంత అడ్డగోలుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఫీజుల కోసం సామాజిక సేవల ముసుగులోనే రిజిస్ట్రేషన్లు చేయించి సొసైటీల పేరుతోటే కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి. ఈ రోజు నారాయణ మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుని నారాయణ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గా మార్చేసి నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ ని ఇంటర్మీడియట్ బోర్డులో పెట్టేసి అడ్డగోలుగా వ్యవహారం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తున్న ఈ నేపథ్యంలోనే, ఈ ఘటనల నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలి, కాలేజీ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కాలేజీ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో సీసీ రోడ్డును స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో అతి ఎక్కువ పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పనులకు ప్రధానమంత్రి ద్వారా చంద్రబాబు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చలమూరి వెంకటరావు, గెద్దె అన్నవరం, ముసలి నాయుడు, ఎర్రి నాయుడు, రెడ్డి ఇందిర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పూర్తిగా అధోగతి పాలైపోయింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పెద్ద కన్నం పెట్టి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ 5 సంవత్సరాల్లో బయటకు వచ్చి ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. ఈ రోజు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న సమయం తక్కువ. ఎప్పుడు చూడు మీటింగులు, సభలు, సమావేశాలు, పెట్టుబడులు తీసుకురావడం, ప్రజలను ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంచాలి అనే ఉద్దేశంతో 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ఒక మేధావి, ఒక పరిపాలనా దక్షకుడు, అందరికీ తండ్రి లాంటి మనిషి మన చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మనకి కూటమి ప్రభుత్వంలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఒక పక్క రాష్ట్రంలో జనసేన, అందరూ మనల్ని కలిపి ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా నిలబడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క కేంద్రం చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలు కూడా మన ఉక్కు ఫ్యాక్టరీ, అంటే మన స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని పూర్తిగా అమ్మేద్దాం అనుకున్నటువంటి మహానుభావుడు ఉన్నటువంటి ఆ టైంలో ఈ రోజు ఉక్కు కర్మాగారం ఏదైతే మన స్టీల్ ఫ్యాక్టరీ ఉందో, మన స్టీల్ ప్లాంట్ ఉందో, ఈ స్టీల్ ప్లాంట్ కి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని 11,000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసినటువంటి మన ప్రధానమంత్రి గారిని మనం నిజంగా అందరూ అభినందన తెలియజేయాలి. పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డు పరిధిలో ఉన్న లక్ష్మీనగర్లో శిథిలావస్థకు చేరిన జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల భవనం కూల్చేసి ఆ స్థానంలో నూతన భవనాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జీవీఎంసీ నిధులు సుమారు 2 కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు హాజరై స్కూల్ని ప్రారంభించారు. తరగతుల్ని పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ విద్యాశాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో భవనాలు నిర్మించి సదుపాయాలు కల్పించి విద్యకు ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఉన్న తరగతి గదులు, స్కూల్ ఆవరణలో విద్యార్థులకు ఉపయోగపడే సదుపాయాలు, మరుగుదొడ్లు సుందరంగా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వెలమా కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు, 59వ వార్డు జనసేన నాయకులు పుర్రె సురేష్, వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణాశ్రీ, కూటమి నాయకులు, మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పెట్టుకోవడానికి ఉపయోగపడింది. సో ఈ రకంగా మనకు ఉండే సదుపాయాలని ప్రాపర్గా, ఎందుకంటే 220 గజాల్లో ఈరోజు 2,7,00,000 ఈ నిర్మాణం జరిగిన
నేను లోపలికి వెళ్ళి వచ్చినాక ఇది డెఫినెట్గా ఒక మోడల్ స్కూల్గా మన ప్రాంతంలో రాణించాలి. అందుకే మా మాస్టర్స్ కానీ ఎంఈఓ గారు కానీ స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయమన్నాం. ఇప్పటికే కార్పొరేటర్ గారు కూడా కంటిన్యూస్గా విజిట్ చేస్తున్నారు. సో రాబోయే కాలంలో కూడా ఇదంతా కూడా మన సొసైటీ ఇన్వాల్వ్ అయితే ఎడ్యుకేషన్లో మన ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఇప్పటికీ కొంత గొప్ప గ్రామంలో ఉండేటువంటి వారు స్కూల్ గురించి మాట్లాడుకోవడం ఇది జరుగుతుంది. అర్బనైజేషన్ వచ్చిన తర్వాత ఈ స్కూల్స్ విషయంలో ప్రజల్లో కానీ పేరెంట్స్లో కానీ ఇక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్ కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఇప్పుడు మనం ఏదైతే మనం అనుకున్నామో ఆశించిన ఫలితాలు రాబట్టుకోగలుగుతాం. సో అందరి రెస్పాన్సిబిలిటీ ఈ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకి మనం పూర్తిగా అన్ని రకాల సదుపాయాలతో పాటు ఆ నాణ్యత ప్రమాణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేస్తుంది. అట్ ది సేమ్ టైం మిగిలిన వాళ్ళకు కూడా అందరూ కూడా బాధ్యతగా తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. విశాఖ పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు జర్రిపోతులపాలెంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ డిపోను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా లిక్కర్ డిపోలో రికార్డులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా లిక్కర్ పాలసీలో అనేక అవకతవకలు జరిగాయని, అటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకి న్యాయమైన లిక్కర్లను అందజేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ చేశారు. క్వాలిటీ లిక్కర్లు అందజేయాలన్న ప్రధానమైన ఎజెండాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టమైన ప్రణాళిక రూపకల్పన చేశారని, ప్రభుత్వ ఆదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించామని అన్నారు. లిక్కర్ తయారీ నుండి బాటిల్ సీల్, స్టిక్కరింగ్ అయ్యే విధానం అంతా కూడా అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. కొంతమంది యూత్ మరి ఆ రోజున ఆ రేట్లకి ఈ తాగలేక గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి పూర్తిగా వాళ్ళు గ్రామాల్లో ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది, ప్రజలు కూడా గంజాయి మత్తులు క్రైమ్ కూడా పెరిగిన సందర్భం. అందుకని గంజాయి మీద కూడా చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ మేము సబ్ కమిటీ కూడా కార్యక్రమాలు తీసుకున్నాం. గంజాయిని ఈ రాష్ట్రం నుంచి 100% పాల్గొనే విధంగా కార్యక్రమాలు కూడా చేసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించింది ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మరి దానికి ఒక 2% మేము ప్రత్యేక సెస్ కొంత తీసుకుని దాన్ని ఎరాడికేషన్ కోసం, అంటే మొత్తం దీని నుంచి బయట తీసుకురావడానికి కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేపట్టబోతూ ఉన్నాం. దానికి కొన్ని టీమ్స్ కూడా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని మరి ఈ కార్యక్రమంతో ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఎక్కడన్నా ఎలాంటి వచ్చినా మా దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఇప్పుడు కేసులు కూడా ఎవరన్నా బెల్ట్ షాప్స్ పెడతా ఉన్నా, ఎక్కడన్నా ఇన్సిట్ లిక్కర్ అమ్ముతా ఉన్నా, షాప్స్ కూడా లింక్ చేసి షాప్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, ఫైన్ చేయడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఈ మద్య విధానంలో ఈ రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. ఎవరైతే కల్లుగీత కార్మికులకు సంబంధించిన వాళ్ళు, ఎవరైతే ఈ మద్యం వ్యాపారానికి దగ్గరగా ఉన్నటువంటి ఉన్నాయో వాళ్ళకి 10% ఇస్తూ, దాంతోపాటు లైసెన్స్ ఫీజులో రాయితీ 50% రాయితీ ఇస్తూ షాప్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అవన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. అలాగే మొన్న మేము వాళ్ళు తీసుకున్నటువంటి ట్యాక్సేషన్స్ వల్ల కొంత మార్జిన్స్ కూడా తగ్గినాయని చెప్పి చాలామంది మాకు చేశారు. దాని మీద కూడా దృష్టి పెట్టాం. అవి కూడా ఎవరికి వ్యాపారస్తులు కూడా నష్టపోకూడదు కాబట్టి ఆ రకంగా పారదర్శక ప్లాన్ చేస్తాం. ఈ నెల నగరంలో జరగనున్న 43వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కోరారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మహాసభల వివరాలను ఆయన తెలియజేశారు. ఈ నెల 24 నుండి 26 వరకు ఏయు గ్రౌండ్స్లో మహాసభలు జరుగుతాయని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 2500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కేవలం హక్కుల కోసమే కాకుండా జాతీయవాద భావనను, దేశభక్తిని పెంపొందించి సామాజిక బాధ్యత నేర్పించడమే ఏబీవీపీ లక్ష్యమన్నారు.
క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఏబీవీపీ రానున్న రోజుల్లో మరింత ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మహాసభల్లో ఏబీవీపీ జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా పాల్గొంటున్నారని మాధవ్ తెలియజేశారు. డిస్కషన్ చేసి ఈ యొక్క విద్యారంగ స్థితిపైన, అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి సమస్యలపైన రాష్ట్ర స్థితి అనే రూపంలో ఈ యొక్క 2 తీర్మానాలను కూడా ఇక్కడ పెట్టబోతున్నాం. సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక 5 అంశాలలో మనందరిలో కూడా మార్పు రావాలి అని చెప్పి పంచపరివర్తన్ అనే ఒక అంశం పైన ఈ ఒక ఉపన్యాసం ఉండబోతుంది. దానికి సంబంధించి మా ఆల్ ఇండియా సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ గారు ఈ యొక్క ఉపన్యాసంలో పాల్గొంటారు. ఏబీవీపీ మహాసభలు కూడా చాలా ప్రత్యేకత సంచరించుకుంది. ముఖ్యంగా ఏ స్ఫూర్తితో అయితే, సిద్ధాంతంతో అయితే ఈ యొక్క విద్యార్థి పరిషత్ 1949లో ఏర్పడిందో, ఆ యొక్క గంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ తరుణంలో ఈ యొక్క సభలు విశాఖపట్నంలో జరగటం మీ అందరం కూడా అది చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. అలాగే ఈసారి ఈ యొక్క రాష్ట్ర మహాసభల యొక్క థీమ్ ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఏ విధంగా ముందుకు నడవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన్ని ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా మనం ఆయన గురించి ఆచరణలో అనేక రకాల విషయాలు తీసుకురావాలి అనే అంశం పైన ఈ యొక్క సభలు నిర్వహించుకోవడం పోతున్నాం. అలాగే ఈ సంవత్సరం అనేక మంది త్యాగధనులు ఎవరైతే దేశం కోసం తనువును చాలించిన అనేక మంది వీరుల యొక్క స్ఫూర్తి కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో ఇవ్వటం జరుగుతుంది. మన ప్రాంతానికి సంబంధించిన విప్లవ వీరులు అనేక మంది, కేవలం అల్లూరి సీతారామయ్య కాకుండా ఎవరైతే మర్రి కామయ్య లాంటి, అలాగే గంటం ధర, మల్లు ధర, వీళ్ళందరి యొక్క స్ఫూర్తి ఇవ్వటం, ముఖ్యంగా గిరిజన విప్లవకాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో స్ఫూర్తి ఇచ్చే విధంగా విద్యార్థి లోకాన్ని తెలియజేయటం. అలాగే ఈ సంవత్సరం 300 ఏళ్లు పూర్తయింది. అహల్యాబాయ్ హోల్కర్ అని గొప్ప సంస్కర్త దేశంలో ధార్మికతను పెంచడానికి, మహిళలకు విద్యను అందించడానికి అనేక రకాల పాఠశాలలు, అనేక రకాల చౌల్టీస్ దేశవ్యాప్తంగా ఆవిడ ప్రారంభించడం, అలాగే విధర్మీయుల పరిపాలన కారణంగా ధ్వంసమైన దేవాలయాలు పునర్నిర్మాణం చేయడం, కాశీ విశ్వేశ్వర స్వామితో పాటు అన్ని జ్యోతిర్లింగాలని కూడా పునర్జీవనం చేసిన గొప్ప మహిళ ఆవిడ. హోల్కర్ సంబంధించిన సామ్రాజ్యానికి పట్టపు రాణిగా ఉంటూ మొత్తం యావత్ ఆస్తి కూడా మొత్తం సమాజానికి దారిపోసిన ధీరోదాత. అలాగే విద్యను అందించడంలో కూడా గొప్ప సంస్కర్త. అనేక రకాల మూఢనమ్మకాలపై, ఆ రోజు జరిగే వైషమ్యాలపై పోరాటం చేసిన ధీరురాలు కనుక ఆవిడ 300 సంవత్సరాల యొక్క ఆవిడ జన్మతిథిని సంబంధించి కూడా కార్యక్రమం. పూర్తి ప్రదాతలైన వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి. రేపు సమాజంలో ఒక నాయకుడిగా ముందుకెళ్ళాలి. స్వామి వివేకానంద స్ఫూర్తితో పాటు అనేక మంది దేశం కోసం తనువు చాలించిన వ్యక్తులు, అలాగే దేశభక్త పూరిత యువతని తయారు చేసే ఒక గొప్ప యజ్ఞంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నడుస్తుంది. ఉన్నత ఆశయాలతో గత ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా నిర్మించిన అతి భారీ అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహంపై కూటమి ప్రభుత్వం సీతకన్ను వేసిందని, అత్యంత విలువలతో కూడిన విగ్రహ ఆవరణను వ్యాపార కేంద్రంగా మారుస్తుందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఆరోపించారు. వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి విజయవాడ అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ న్యాయ మహాశిల్పాన్ని పట్టించుకోకుండా అంబేద్కరిజం భావజాలంపై దాడి చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరి మారాలన్నారు. విగ్రహంపై ఉన్న పేరును తొలగించి లైట్లను ధ్వంసం చేసి వనాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చిన ఘనత దక్కించుకున్న కూటమి ప్రభుత్వ వైఖరి అమానవీయంగా ఉందని మండిపడ్డారు. విగ్రహ నిర్మాణ సమయంలో అవకతవకలు జరిగాయన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వ్యాఖ్యలను మెరుగు ఖండించారు. అవకతవకలు జరిగాయని తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారు నిరూపిస్తే ఎంతటి విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. పట్ల భావితరాల భవిష్యత్ కోసం ఈ యొక్క మాన్యుమెంట్ ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తే మేము అనుకున్నాం, ఎవరొచ్చినా ఎవరుండినా ఎన్ని సంవత్సరాలైనా అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటారు, మననం చేసుకుంటారు, వారి అడుగుజాడల్లో నడుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుందని ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వస్తే అంబేద్కర్ గారి మీద సీతకన్ను, అంబేద్కర్ భావజాలం మీద దాడి, అంబేద్కర్ గారి పేరు ఈ రాష్ట్రంలో ఉండకూడదన్న ఆలోచన, అంబేద్కర్ గారు ప్రపంచానికి తెలియకూడదని ఒక క్షుద్రతో
ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న పేర్లు తొలగిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి, ఈ పార్కుకి సంబంధించి, ఈ మాన్యుమెంట్కి సంబంధించి అనేక అంశాలు పొందుపరిస్తే అన్నిటినీ ఆపేశారు. చివరికి ఈ ప్రాంతంలో సాయంకాల సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కనపడకుండా లైట్లు కూడా వెలిగించే పరిస్థితి లేకుండా చేశారు. లోన ఏసీలు లేవు. ఈరోజు ఒకటే కాదు, చివరికి ప్రైవేటు వ్యక్తులకు వ్యాపార సంస్థగా ఏర్పాటు చేయడానికి ఈరోజు ఇక్కడ చూడండి ప్రక్కనే అద్దెకిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఆలోచించిన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇక్కడికి అద్దెలకిస్తానికో లేకపోతే ఎవరికో మార్వాడి తాకట్టు పెట్టడానికో కాదు, భావితరాల భవిష్యత్తు కోసం ఇంకా తెలుసుకోవాలా, ఇన్నోవేటివ్గా తెలుసుకోవాలా, చారిత్రాత్మకమైనటువంటి అంశాలు తెలుసుకోవాలా, బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాలన్న గొప్ప ఆశతో చేతగానటువంటి వాళ్ళు, చేతులెత్తేసిన వాళ్ళు, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ టైంలోనే అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పారు. నిండు అసెంబ్లీలో చెప్పారు. ఇందాక ఒక మంత్రి వచ్చాడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అయ్యా ఒక్కసారి ఆలోచించండి, జాతి కోసం భారతావనిలో ఒక అత్యున్నత తెలివిగల వాడిగా భారతావనికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి దేవదేవుని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతావు? అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో పెట్టబోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పెట్టారంట. నేను అడుగుతా ఉన్నా, అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పెడతారన్న 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే మీ కళ్ళు ఏమైపోయినాయి, మీ నోరులు ఏమైపోయినాయి, ఎందుకు పెట్టలేకపోయారో చెప్పని అడుగుతా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, పార్టీలు లేవు. ఒకే ఆలోచన, అప్లిప్మెంట్, సామాజికంగా అందరూ సమానంగా ఉండని గొప్ప ఆలోచనే. ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు కప్పదాట్లేస్తా ఉన్నారు. వెంటనే మంత్రి ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడావు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావో సమాధానం చెప్పు. ఎందుకు ఇలాంటివి జరుగుతా ఉన్నాయో సమాధానం చెప్పు. మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోలేళ్ళు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరలా మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఎవరున్నారో త్వరితగతిన మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఆగిపోయినాయో, ఎక్కడెక్కడ మీరు వదిలేశారో, ఎక్కడెక్కడ వదలాలనుకున్నారో, ఎక్కడెక్కడ బాబాసాహెబ్ కనిపించకుండా చేయాలనుకున్నారో, ఎక్కడెక్కడ ఈ ప్రాంతాల అభివృద్ధిలో ఆటంకపరచడానికి మీరు కుయుక్తులు పరుగుతున్నారో వాటన్నిటిని పటాపంచలు చేసి జాతి గర్వించే నాయకుని యొక్క విగ్రహానికి ప్రొటెక్షన్ ఇవ్వాలా. అవసరమైతే మాకు భయం వేస్తా ఉంది. రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారిని పేరు లేకుండా, వారి విగ్రహాలు లేకుండా చేయాలని ఒక కుట్రతో మీరు నడుస్తా ఉన్నారు. గమనిస్తా ఉంది జాతి మొత్తం. అందుకనే తక్షణమే విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఈ పార్కుకు సంబంధించిన ప్రతి అక్షరాన్ని మననం చేసుకొని త్వరితగతిన ఉన్నటువంటి వర్క్స్ మొత్తం కంప్లీట్ చేయాలా. యాత్రికులకు బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించాలా. ఏసీలు పనిచేయట్లేదంట, కరెంటు తీసేస్తా ఉన్నారు, ఉద్యోగస్తులు తీసేస్తా ఉన్నారు. వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి, ఇంతకుముందు బ్రహ్మాండంగా ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ పనిచేశారు, బ్రహ్మాండంగా చేయించారు, ఆమెను కూడా మరుగులోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఏది ఏమైనా అంబేద్కర్ గారి విగ్రహానికి అపచారం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి యొక్క జ్ఞానోదయ ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే న్యాయపరంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటూ తక్షణమే ఈ చర్యల మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. గాజువాక 87వ వార్డు వడ్లపూడిలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజు, జిల్లా నాయకులు దివ్య అప్పారావు, కుమార్, సూరిశెట్టి పెంటారావు, ద్రోణాద్రి అప్పలనాయుడు, జనసేన నాయకులు ఇందిరా ప్రియదర్శిని, సచివాలయం సిబ్బంది, ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుమారు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి 87వ వార్డులో మా స్థానిక కార్పొరేటర్ సోదరులు బొండా జగన్ ఆధ్వర్యంలో 2 కోట్ల వర్కులకి శంకుస్థాపన చేస్తున్నామండి. భవిష్యత్తులో ఇంకా
ఎక్కడైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరి సహకారంతో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం చేసి పెట్టడం చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తాం. ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాం. అందరు ప్రజల దగ్గర మనల్ని గెలుచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. షార్జాకు ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన ఉత్తరాంధ్ర యువకులు విశాఖ సిపి సంకబ్రత బాగ్చి చొరవతో క్షేమంగా తిరిగి విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఈ 5 యువకులు విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారుగా తెలిసింది. గాజువాక ఆటోనగర్లో మణికంఠ ఇన్స్టిట్యూట్లో వెల్డింగ్ శిక్షణ పొంది దుబాయ్లో ఉద్యోగం కోసం 73,000 రూపాయలు చెల్లించి మోసపోయిన యువకులు తిరిగి క్షేమంగా రావడంతో వారి కళ్లల్లో ఆనందం వికసించింది. విదేశాల్లో చిక్కుకున్న బాధితుల నుండి ఫోన్ కాల్స్ రెస్క్యూ చేసి విశాఖ తీసుకొస్తామన్న సిపి తన మాటను నెరవేర్చుకున్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఆఫర్ చేస్తున్న ఏజెంట్లు, ఏజెన్సీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఈ సందర్భంగా సిపి తెలిపారు. అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లండంటూ ఆయన హితవు పలికారు. మోసపూరిత ఏజెన్సీలు, ఏజెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ద్వారా ఉత్తరాంధ్రలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకోవడం, ఏజెన్సీలు, ఏజెంట్ల చేతిలో ఎలా మోసపోతున్నారో స్టడీ చేసి ప్రభుత్వంకి రిపోర్ట్ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇక్కడ ఏజెంట్స్ ఇనిషియల్ గా సహకరించలేదు. ఇనిషియల్ గా ఎటువంటి సహకారం చేయడానికి నిరాకరించారు. తర్వాత పోలీస్ ఎంటర్ అయి ఒప్పించడం, వాళ్ళ ద్వారా డబ్బు టికెట్ పేమెంట్ ఇచ్చేసి తీసుకురావడం, ఇప్పుడు కూడా ఎంత డబ్బు వాళ్ళు తీసుకున్నారు అది కూడా ఇప్పించడం అన్ని మేము చేస్తాం. సో ఖచ్చితంగా వీళ్ళు బాధితులు. ఇటువంటి బాధితులు ఇప్పుడు ఇంకొక గ్రూప్ సౌదీ అరేబియా నుండి నాకు కాల్ చేశారు. వాళ్ళని కూడా త్వరలో తీసుకురాబోతున్నాం. సో ప్రతి ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియా ముఖ్యంగా మేము చూస్తున్నాం. కంబోడియా, మయన్మార్, లావోస్, వియత్నాం, థాయిలాండ్. మరోవైపు వెస్ట్ ఏషియాలో దుబాయ్, షార్జా, కువైత్, సౌదీ అరేబియా చాలా మంది నాకు కాంటాక్ట్ చేస్తున్నారు. సో ఏజెంట్స్ కొన్ని కేసులు చూస్తున్నాం హైదరాబాద్ లో ఉన్నారు, కొన్ని కేసులు ఢిల్లీలో ఉన్నారు. అంటే మన దేశం అంతటా ఇటువంటి ఏజెంట్స్ ఉన్నారు. రీసెంట్ గా మా దృష్టికి ఒకటి వచ్చింది. వైజాగ్ లో జరగబోతుంది ఒక ఇంటర్వ్యూ. రండి, మేము మీకు విదేశానికి పంపిస్తాం. ఆల్రెడీ మేము మా స్పెషల్ బ్రాంచ్ కి తెలియజేసాము. మా సిటీ టాస్క్ ఫోర్స్ కి అదే పని అప్పచెప్పాము. వాళ్ళు పోయి అది జెన్యునా కాదా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అది ఫేక్ అయితే ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. అంటే ముందు జాగ్రత్త చర్యకుండా తీసుకుంటున్నాం. అదే మాదిరిగా పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం, అవగాహన కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే ఏజెంట్స్ కొందరు జెన్యున్ ఉంటారు, కొందరు ఫేక్ ఉంటారు. ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పోర్టల్ కి వెళ్ళండి. అక్కడి నుండి చెక్ చేయండి రిజిస్టర్డ్ ఏజెంట్ కాదా, అవునా కాదా. సో అది మనం చెక్ చేస్తే మనం చాలా వరకు సేఫ్ గా ఉంటాం. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దావోస్ సదస్సులో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న ఏపీ సీఎం. పలువురు ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలతో భేటీ అయిన చంద్రబాబు. జెర్రిపోతులపాలెం లిక్కర్ డిపోలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. నాణ్యమైన లిక్కర్ సరఫరా ప్రభుత్వ బాధ్యత అని హామీ. సిపి చొరవతో విశాఖ చేరుకున్న షార్జా బాధిత యువత. నకిలీ ఏజెన్సీలపై ప్రత్యేక దృష్టి సారించమని వెల్లడి. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.